హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు జస్లీనా ట్రెడిషనల్ ఫుడ్స్. ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ కమ్మటి క్యాబేజీ పచ్చడి. క్యాబేజీ స్మెల్ వల్ల క్యాబేజీ అనేది చాలామందికి నచ్చదు. కానీ క్యాబేజీని సన్న సగం మీద వాడ్చడం వల్ల అది ఆనియన్ ఫ్లేవర్ని ఇస్తుంది. అందుకే ఆనియన్స్ కాస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు సమోసాల్లో క్యాబేజీని వాడతారు. ఇప్పుడు నేను చెప్పినట్టు మీరు క్యాబేజీ పచ్చడి చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు దాని తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి దాని మీద ఒక పాత్రను ఉంచి అందులో 250 గ్రాముల క్యాబేజీ సన్నని తరుగును వేసి సన్నని సెగ మీద క్యాబేజీలోని నీరంతా ఇనికిపోయేంత వరకు కలుపుతూ వేగనివ్వాలి. కుక్కర్లో అన్నం వండేటప్పుడు అడుగంటకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అనే దానికి టిప్పు వీడియోని చివరి వరకు చూస్తే తెలుస్తుంది. క్యాబేజీలోని నీరంతా ఇనికిపోయిన తర్వాత ఇందులోకి 3 టేబుల్ స్పూన్ వరకు నూనెని యాడ్ చేసుకొని సన్నని సెగ మీద కలుపుతూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. గోల్డెన్ కలర్కి వేగిన తర్వాత ఈ క్యాబేజీని ఒక ప్లేట్లో తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. అదే పాత్రలో 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసి వేడెక్కిన తర్వాత అందులో 10 కారం గల పచ్చిమిర్చి, 3 మీడియం సైజు ఉన్న పండిన టమోటా ముక్కలను వేసి బాగా కలుపుకోవాలి. 2 నిమిషాలు సన్నని సెగ మీద టమోటా ముక్కలను వాడ్చుకున్న తర్వాత అందులోకి ఒక చిన్న నిమ్మకాయ సైజంతా చింతపండును వేసుకోవాలి. ఈ చింతపండులో ఎటువంటి పీచు కానీ గింజలు కానీ లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు రాళ్ళ ఉప్పును వేసుకొని టమోటా మీద స్కిన్ సపరేట్ అయ్యి టమోటాలు గుజ్జుగా అయ్యేంత వరకు సన్నని సెగ మీద బాగా వాడ్చుకోవాలి. టమోటా పచ్చిమిర్చి మిశ్రమం బాగా వేగిన తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక జార్ని తీసుకొని అందులోకి పూర్తిగా చల్లారిన క్యాబేజీ, టమోటా, పచ్చిమిర్చి, ఉప్పు, చింతపండు మిశ్రమాన్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 6 వెల్లుల్లి రెబ్బలు కొంచెం నీళ్లు పోసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అన్నం అనేది కుక్కర్లో ఉడికించుకున్నప్పుడు అడుగంటకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే దానికి టిప్పు చూద్దాం. బియ్యం అనేది కడుక్కొని వాటర్ పోసుకున్న తర్వాత ఉడికించడానికి ముందుగా ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసి ఉడికించడం వల్ల అన్నం అనేది కుక్కర్లో అడుగంటదు. ఇప్పుడు పచ్చడికి పోపు ఎలా వేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి అందులో 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసి అందులో కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం మినపప్పు, కొంచెం పచ్చిశనగపప్పు వేసి ఎర్రగా వేపుకోవాలి. పోపు దినుసులు ఎర్రగా వేగిన తర్వాత ఇందులోకి 4 దంచిన వెల్లుల్లి రెబ్బలను వేసుకొని వేగనివ్వాలి. చివరిగా ఒక రెబ్బ కరివేపాకు వేసి వేగిన తర్వాత ఈ వేగిన తాలింపును గ్రైండ్ చేసుకున్న పచ్చడిలోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే కమ్మటి క్యాబేజీ పచ్చడి రెడీ. ఇది క్యాబేజీ పచ్చడి అని తినే వాళ్లకు మీరు చెప్పేంత వరకు తెలీదు. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. If you like this video, please like, share and subscribe. Thank you for watching.